హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను నిన్న హైకోర్టు చివాట్లు పెట్టింది. నిన్న రంగనాథ్ను హైకోర్టు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు రంగనాథ్ దగ్గర సమాధానం లేక తెల్లమోహం పెట్టింది. దాదాపు 13 క్వశ్చన్స్ అడిగేటటువంటి ప్రయత్నం చేసింది హైకోర్టు. కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చినారు హైకోర్టు. రంగనాథ్ మాత్రం ఒక్కదానికి సమాధానం చెప్పలే. ఆఖరికి అమీన్పూర్కి సంబంధించినటువంటి ఎంఆర్ఓని క్వశ్చన్స్ అడిగితే అమీన్పూర్ ఎంఆర్ఓ గుట్కలు మింగుతుండు, ఊము మింగుతుండు సారు. ఆయన సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేదు. నేను అమీన్పూర్కి సంబంధించినటువంటి ఏదైతే హాస్పిటల్ ఉందో అక్కడ ఒక హాస్పిటల్ కూల్చేస్తే ఆ హాస్పిటల్కి కోర్టు నుండి స్టే ఆర్డర్ ఉంది. స్టే ఆర్డర్ ఉన్నటువంటి హాస్పిటల్ని మీరు ఏ విధంగా కూల్చేస్తారు? ఎట్లా కూల్చేస్తారు? మీ ఇష్టమా? మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తారా? కోర్టుకు సంబంధించినటువంటి ఆర్డర్స్ని మీకు లెక్కుండయా? మీరు చట్టాలను గౌరవించరా? కోర్టు ఆర్డర్స్ని చదివేటటువంటి అవకాశం ఉండదా మీ దగ్గర? మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తారా? మీ దగ్గర ఏం రిపోర్ట్ ఉన్నది? మీ దగ్గర ఏముందని చేస్తున్నారు మీరు? అసలు హైడ్రా అంటే ఏందో తెలుసా? అసలు బఫర్ జోన్ ఎక్కడ దాకా ఉంటుందో తెలుసా? అసలు FTL అంటే ఏందో తెలుసా? ఎందుకు కూల్చేస్తున్నారు? ఆదివారం కూల్చమని ఎవడు చెప్పిండు? ఆదివారం అధికారులందరికీ సెలవు అని మీకు తెలియదా? ఆదివారం సెలవు ఉన్నటువంటి అధికారులను మీరు ఏ విధంగా మీ వెనకాల తిప్పుకొని ఏ విధంగా మీరు కూల్చేస్తారు? ఆదివారం రోజు ప్రజలందరూ ఒక ఫ్రీ మూడ్ లో ఉంటారు, ఒక హ్యాపీ మూడ్ లో ఉంటారు. ఆదివారం రోజు ప్రజలందరికీ కూడా ఒక రెస్ట్ దొరికేటటువంటి రోజు అది. సోమవారం నుండి శనివారం దాకా వాళ్ళు ఫుల్ వర్క్ ప్రెషర్ లో ఉంటారు. ఆదివారం రోజు ఒక ఫ్రీ మూడ్ లో ఉంటారు. మన ఆదివారం రోజు కూడా వాళ్ళని రిలాక్స్ కూల్చరా? ఆదివారం రోజు కూల్చడానికి గల మీ దగ్గర ఉన్నటువంటి ప్రపోజల్స్ ఏంది? ఆదివారం రోజు మీరు హైడ్రా ఎందుకు దూకుడు ప్రదర్శిస్తున్నది? సోమవారం నుండి శనివారం దాకా మీరు ఏం చేస్తున్నారు? అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీ కథ ఏంది? అమీన్పూర్ గురించి అడిగితే నువ్వు ఏ చెరువు గురించో నాకు ఎందుకు చెప్తున్నావు? అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమని చెప్పి నిన్న రంగనాథ్ ఒక్కొక్క క్వశ్చన్స్ అడుగుతా ఉంటే చూసేటోనికే చెమటలు పడుతున్నాయి. వామ గిన్ని క్వశ్చన్స్ అడుగుతారా అని చెప్పి. రంగనాథ్ దగ్గర డేటా లేక ఏదో మాట్లాడుతుండ్రు రంగనాథ్ సార్. ఆఖరికి హైకోర్టు కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్పింది. ఏమని చెప్పింది హైకోర్టు అంటే, చార్మినార్కి సంబంధించినటువంటి ఎంఆర్ఓ హైకోర్టు కూల్చేసామంటే కూల్చేస్తారా? అమీన్పూర్ ఎంఆర్ఓ మీకు చెప్పుడుతోటే అమీన్పూర్కి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలని చెప్పి కూల్చేసారు. మరి హైకోర్టుని కూల్చేయమని చెప్పి చార్మినార్ ఎంఆర్ఓ చెప్తే కూల్చేస్తారా? చార్మినార్ని కూల్చేయండి, అది బఫర్లో ఉంది అని చెప్పి చార్మినార్కి సంబంధించినటువంటి తహసీల్దార్ చెప్తే అది నీలమట్టం చేస్తారా? ఏమనుకుంటారు మీరు? కూల్చడానికి మీ దగ్గర టీం ఉన్నది, లా చదవడానికి మీ దగ్గర టీమ్స్ లేవా? మీ దగ్గర హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ చదవడానికి మీ దగ్గర టీం లేదా? మీ ఇష్టం అనుకుంటురా? ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి నిన్న హైకోర్టు మాట్లాడినటువంటి మాటలకు నిజంగా షాక్ అందరు. హైకోర్టు ఇంకో అంశం చెప్పింది. రేవంత్ రెడ్డి మెప్పు కోసం పనిచేస్తురా? ప్రభుత్వాధికారుల మెప్పు కోసం పనిచేస్తురా? మంత్రుల మెప్పు కోసం పనిచేస్తురా? మీ పై అధికారుల మెప్పు కోసం పనిచేస్తురా? ఏమనుకుంటారు మీరు? మీకు ఇచ్చిన పర్మిషన్స్ ఏంది? మీరు చేస్తున్నటువంటి వైఖరి ఏందని చెప్పి చాలా గట్టిగానే నిన్న చివాట్లు పెట్టింది రంగనాథ్. ఆ వీడియో కూడా ఒకసారి మన దగ్గరకు వచ్చింది. ఈ వీడియో మీరు చూడండి ఎంత ఘోరంగా ఉంటుందో. చాలా 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 దారుణమైనటువంటి పరిణామాలు ఈ వీడియోలో కనబడతాయి. రంగనాథ్ అసలు సమాధానం చెప్పలేక ఏం చేయాలో అర్థం కాలే. ఆఖరికి రంగనాథ్ సైలెన్స్ మోడ్లో ఉంటే అమీన్పూర్కి సంబంధించిన ఎంఆర్ఓ ఓవరాక్షన్ ప్రదర్శించిండు. ఆయనే కోర్టులో జడ్జి గారు అడిగినటువంటి ప్రశ్నలకు ఎదురు సమాధానం చెప్పేసరికి జడ్జి గారు చెప్పినారు, నోర్బోయ్ చేసిందే తప్పు, మరి దానికి దబాయిస్తున్నావా? మళ్ళా సమాధానం చెప్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి నిన్న జడ్జి గారు గట్టిగానే మాట్లాడే ప్రయత్నం చేసినారు. ఒకసారి ఆ వీడియో మన దగ్గర ఉంది, ఈ వీడియో చూడండి మీరు. I don't have the data regarding fixing the. I have data with me, Mr. Ramanan. I have data. This thing, but we don't have data. Yes. And with regard to the Durgan Cherry, of course, it is not there before me. Government has appointed 5-man committee long back, 2008 or 10. Even then, now you are issuing 5-man committee submitted report. Even then, now you are issuing notices under section 23 of the Royal Act. Sir, that is not from issue. We don't issue anything. That's what is happening in this state. That is what is happening. And what is your plan of action with regard to Moosi? మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంది? మూసీ పైన మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంది? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు మూసీ ప్రక్షాళన ఏంది? మూసీకి సంబంధించినటువంటి సుందరీకరణ ఏంది? మీరు ఏం చేయాలనుకుంటారు అనేది నిన్న జడ్జి గారు అడిగేటటువంటి ప్రయత్నం చేసిన హైకోర్టు జడ్జి నిన్న కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఇదే వీడియో నిన్న తెచ్చినటువంటి వీడియో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కు చివాట్లు పెట్టినటువంటి వీడియో ఇదే. ఈ వీడియోని మీకు చూపిద్దామనే ఆలోచనతోటి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన. చూడండి. Those matters are there today. I granted 20 lunch motions today. Sir, that is the action plan. Sir, Moosi Hydra has been, we are not part of any Moosi circuit or anywhere, sir. Mr.
I mean, we are just hoping to, I don't know, I mean, would be the, what would be the, I don't know, sir, what would be the plan for voting in? We have never been part of the survey also, sir. We are here also. I gave an example. Tomorrow, Charminar Tahsildar will request you to provide Mendan Missionary. Once again, tomorrow, Tahsildar Charminar will request you to provide Mendan Missionary to demolish another construction. You will not reveal the fact. Tomorrow, you will come and demolish High Court. Who is at fault, Melvin? నేను చెప్పినా కదా, రేపు రోజు మీరు చార్మినార్కి సంబంధించిన తహసీల్దారు ఇవి డిమాలియేషన్ చేసేయండి, ఇవి బఫర్లో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది, అది అక్రమంగా కట్టిరని చెప్పి హైకోర్టును కూల్చేయమన్నా చార్మినార్ని కూల్చేయమన్నా మీరు వచ్చి కూల్చేస్తారా? ఎవరు రెస్పాన్సిబిలిటీ మీరు కూల్చేస్తారని చెప్పి జడ్జి గారు మాట్లాడే ప్రయత్నం చేసినారు. నిన్న చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. Sir, we have highest regard for the last and we will definitely go. Where is the highest regard, Mr. Nagaraj, in this particular case? Shall I tell you the case again? Shall I tell you the case again? Once again. I will tell you the dates again in this case. 7/4/2021 is the date of registration. 10/11/2022 is the date of permission obtained by the petitioner from Gram Panchayat, Kishtagirpet. Right? So the Gram Panchayat tried to interfere with this question. He filed 2 petitions. Thereafter, 1 petition against Hydra. It came up for hearing on 5/9/2024. Your counsel said you will follow GOS number 99. I have recorded it. 2/4/2024, Tahsildar issued a notice under section 7. He has submitted a representation on 15/4 with a request to grant 15 days time to submit explanation. 18/4 explanation was submitted. She has waited up to 20th September 2024. She has passed a speaking order on 20th September 2024 without putting the petitioner on notice, without even awarding opportunity. 20th September, she has issued a notice requesting the petitioner to vacate the premises within 48 hours. Is it not our duty to wait for 48 hours? Is it not our duty to wait for Monday? Why you are providing non-machinery support to the Tahsildar to do a illegal thing on a Sunday? Is it not your duty to check all these things? ఇది నేను జడ్జి గారు చెప్పింది ఏంటంటే, వాస్తవానికి రంగనాథ్ గారు హాస్పిటల్కి ఒక నోటీస్ ఇచ్చారు. 48 గంటలలో ఈ హాస్పిటల్ ఖాళీ చేయండి, ఇది బఫర్లో ఉంది, ఇది కూల్ చేస్తామని చెప్పినారు. 48 గంటల ముందే 40 గంటలలోనే వచ్చి కూల్ చేసినారు. ఇంకా 8 గంటల సమయం ఉంది. 2 రోజులు టైం ఇచ్చినారు. ఆ 2 రోజులలో వెయిట్ చేయాలి కదా, చేయలే. 8 గంటలు ఇంకా తెల్లవారుజామున, అంటే నైట్ సాయంత్రం వరకు కూల్చాల్సినటువంటి బిల్డింగ్ని తెల్లవారుజామునే కూల్చేసినారు. అది ఎందుకు మీకంతా, మీరు చూసుకోరా, ఇవన్నీ మీ ఇష్టం అనుకుంటురా అని చెప్పి జడ్జి గారు మాట్లాడినారు. అక్కడ మొత్తం దాదాపు ఆల్మోస్ట్ ఎంక్రోచ్ అయిపోయింది సార్. అక్కడ మంచి బిల్డింగ్స్ అయిపోయి. సో ఓవర్ నైట్ కెన్ యూ, వన్ సెకండ్, ఓవర్ నైట్ కెన్ యూ చేంజ్ దిస్ సిటీ, మిస్టర్ రమణం? సార్ ఉన్న దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం సార్. మాటలు బతుకమ్మకుంటే కావాలి. మంచిగా నేను అడుగుతారా? I know all cutters. You think that I don't know any cutter? There is one more cutter, Talab cutter. The cutter is different from Kuta. Cutter to Bandaya. What are they doing, Mr. Ranganath? You have to get some information. One second, did you go to Ibrahimapatnam tank at any point of time? No, sir. Yes, sir. జడ్జి గారు అద్భుతంగా మాట్లాడుతారు చూడండి. ఇబ్రాహీంపట్నంకి సంబంధించినటువంటి ట్యాంకులు నీళ్ళే ఉన్నాయి. నేను ఎప్పుడో హైదరాబాద్కి వచ్చినా, నేను హైదరాబాద్కి వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతుంది, ఆ ట్యాంక్లో నేను ఎప్పుడు నీళ్లు చూడలే. మరి ఆ ఇబ్రాహీంపట్నం చుట్టూ ఉన్నటువంటి ఎందుకు మీరు కూల్చేస్తారని చెప్పి మాట్లాడారండి. నిజంగా నాకు ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా చెప్తున్నాం, న్యాయస్థానాల పైన ఎంత గౌరవం వచ్చిందంటే అంతకంటే ఎక్కువ గౌరవం వచ్చిందండి. న్యాయస్థానాల పైన అత్యంత ఎక్కువ గౌరవం వచ్చింది. వాస్తవానికి న్యాయస్థానాలను మనం గౌరవిస్తాం, న్యాయస్థానాలను మనం కడుపులో పెట్టుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఏ ఇష్యూ జరిగినప్పుడు మనం పోవాల్సింది న్యాయస్థానం దగ్గరికే. మనం ఎవరిని ఇబ్బంది పెడితే మనం పోవాల్సింది, మనం అప్రోచ్ కావాల్సింది న్యాయస్థానం దగ్గరికే. న్యాయస్థానం డిసిషనే ఫైనల్ ఎక్కడైనా కూడా. వాళ్ళు తీసుకున్నటువంటి డిసిషన్ మనం కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నిన్న హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో హైకోర్టు స్పందించినటువంటి తీరుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందేనండి. చాలా అద్భుతంగా వాళ్ళు తెరపైకి తీసుకొచ్చినారండి కీలకమైనటువంటి అంశాలు. What is the object of that particular time? Since I came to Hyderabad in the year 1983, from 1983
1983, except 1 year, I have not seen water in Ibrahimpatnam tank. ఒక్కసారి కూడా నేను నీళ్లు చూడలేదు ఇబ్రాహీంపట్నం ట్యాంక్ లో. నేను ఎప్పుడో 1983 అట్లా వచ్చిన హైదరాబాద్ కి, ఇప్పటిదాకా నేను చూడలేదు అంటున్నాడు జడ్జి గారు చెప్తున్నారు. Since last 40 years. 40 సంవత్సరాల నుండి నేను అసలు ఆ ట్యాంక్ లో ఇబ్రాహీంపట్నం ట్యాంక్ లో నీళ్లు చూడలేదు అని చెప్తున్నారు. From a small village in 1983, I am visiting Ibrahimpatnam almost weekly, yearly once. I have never seen water. Do you know how to fix up FTM? Yes, you know the guidelines issued by CCLA. But do you know it was passed by a judge of this court? He said, this court said, please consider memos, collect it, then fix up FTM. Without fixing FTM, how can you say that this particular property is in FTM? How many final notifications were issued within Hyderabad, within Rio, Gujarat? Yes, we have. ఎన్ని ఎఫ్టీఎల్ ఉన్నాయి, ఎన్ని బఫర్స్ ఉన్నాయి, మీ దగ్గర డేటా ఏముందని అడుగుతున్నారు. మీరు ఏదన్నా కూల్చేయాలంటే ఒక నోటీస్ ఇవ్వాలి. అది ఎఫ్టీఎల్ లో బఫర్ లో ఉందా అనేది చూసుకోవాలి. చూసుకొని ఒక డేటా తయారు చేయండి. ఆ డేటా ప్రకారం ముందు పోండి, కానీ మీ ఇష్టం ఉన్నట్టు చేయకండి అని చెప్పి చెప్పినారు. Almost 1340 previous notifications. Not really, I am asking the final notifications. But there is lot of communication gap between your council and you. ఇగో ప్రీమియర్ నోటీసులు మా దగ్గర ఉన్నాయన్నారు. అంటే ప్రీమియర్ నోటీసులు అంటే జరుగుతున్నటువంటి నోటీసులు ఉన్నాయి సార్ మా దగ్గర అని చెప్పింది. జరుగుతున్న నోటీసులు మాకు అవసరం లేదు, ఫైనల్ చేసినటువంటి నోటీసులు ఎంత అంటే మీరు ఫైనల్ చేసినటువంటి బఫర్లు ఎఫ్టీఎల్ ఎన్ని ఉన్నాయి అవి చెప్పుర్రి. ఫస్ట్ జరుగుతున్నటువంటి అంశాలు పక్కన పెట్టుర్రి. ఇప్పటిదాకా మీరు చేసింది ఎంత, ఇంకా ఫైనల్ అయింది ఎంత, మీరు ఎన్ని గురి చేయడానికి రెడీ ఉన్నారో చెప్పండి అని చెప్పి నిన్న జడ్జి గారు అడిగేటటువంటి ప్రయత్నం చేసినారు. దానికి రంగనాథ్ గారు లేదు సార్ జరుగుతున్నాయి చెప్తున్నా, జరుగుతున్నాయి అవసరం లేదు, మాకు జరిగేటి చెప్పండి, జరగబోయేటి చెప్పండి, ఫైనల్ చెప్పండి అని చెప్పినారు. You are considering only land demolitions. You are not giving instructions to your council and also to the government revenue. One submission. Someone will say that it was sold on 28th September. I have the CC footage below. I joined issues only period revenue today. Are you happy with the whole minister? Certainly you can. Normally, since last 5 years, normally I will vote on order appearance of any officer. Normally, in rarest of rare cases, I am ordering appearance of officers. This is rarest of rare case. There is every violation at every stage. You are right. So, there is an appeal. Still repeat later. We will put latest statement of Commissioner of Income Tax. So, in this case, every stage while there is violation. See the speaking order 28. There is no reference to 15.4. There is no reference to 18.4. Further about, even I will provide an opportunity. అంత హడావిడి అయితే కావకు సండే రోజు డిమాండ్ చేయాల్సిన ఆర్డర్ అర్థమైందండి. అంత హడావిడి ఏమొచ్చిందండి, సండే రోజు మీరు డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఆదివారం సెలవు కదా, ఇంకా చాలా ఉంది వీడియో. నేను కేవలం మీకు ఒక 6 నిమిషాల వీడియో మాత్రమే, ఈ వీడియోని మాత్రమే నేను తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన. దాదాపు ఇంకా చాలాసేపు వీడియో ఉన్నది, కేవలం ఈ 6 minutes పర్టికులర్ వీడియోని మాత్రమే నేను చూపించేటటువంటి ప్రయత్నం చేసిన. ఒక్క అంశానికి కూడా రంగనాథ్ గారు సమాధానం చెప్పలేకపోయినారండి. ఒక్క అంశానికి కూడా రంగనాథ్ గారు ఆన్సర్ ఇవ్వలేకపోయినారు. ఇదే మొత్తం పర్టికులర్ వీడియో. ఈ వీడియోకి రంగనాథ్ గారు చెప్పలేకపోయినారు. జడ్జి గారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు రంగనాథ్ గారు తెలమాం పెట్టారు, వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఆఖరికి గౌరవనీయులు హైకోర్టు జడ్జి గారు కీలకమైనటువంటి అంశాలు చెప్పినారు. మీరు కావాలనే ఇదంతా చేస్తురా, నీకేమన్నా తెలుసా, ఆదివారం రోజు ఎందుకు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి మెప్పు కోసమా, సీఎం మెప్పు కోసమా, ఏమనుకుంటున్నారు అని చెప్పి చాలా గట్టిగానే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. 13 ప్రశ్నలు అడిగారండి. 13 ప్రశ్నల్లో ఒక్క ప్రశ్నకు సరైనటువంటి సమాధానం లేదు. ఈ మొత్తానికి 2 వారాలు హైడ్రా వెనకడి చేసింది, 2 వారాల పాటు కూల్చేయడానికి రెడీగా లేరు. సో కొంత బ్యాక్ ఎండ్ స్టెప్ వేసేటటువంటి ప్రయత్నం చేశాను. సో ఈ వీడియోని దయచేసి
మీ మాధ్యమాలలో కూడా షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది. హైడ్రా బాధితులకు కూడా ఈ వీడియో షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం ఏం జరగబోతుంది.